అనేది జనం కోరుకుంటున్నారు. యుద్ధాలతో అంతిమంగా ప్రయోజనం రాదని కూడా రాదని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు జరుగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం కానీ, మిగతా దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం కానీ, ఇజ్రాయెల్ హమాస్ కావచ్చు, దేనికి కూడా అల్టిమేట్గా లాస్ట్ పాయింట్ అనేది ఉండట్లేదు. ఇప్పుడు మన ముందు అంటే మీరు చెప్పినట్టుగా ఇందాక 4 ఏళ్లకు ఒకసారి 5 ఏళ్లకు ఒకసారి ప్రతిసారి కూడా మన మీద వాడు దాడి చేస్తూ ఉన్నారు. ఆ దాడి చేసిన క్రమంలో ఇది శాశ్వత పరిష్కారానికి కారణం కావాలి, శాశ్వత పరిష్కారానికి ఇది వేదిక కావాలి, ఈ సంఘటనతో ఇదే లాస్ట్ కావాలనేది ప్రతి ఒక్కరం కోరుకుంటా ఉన్నాం. కానీ అలా జరగడం లేదు. ఇప్పుడు యుద్ధం చేయడం వల్ల అలాంటి పరిష్కారాన్ని మనం ఆశించవచ్చా? పాకిస్తాన్ మీద మనం యుద్ధం చేస్తాం, వాళ్ళకంటే మనం బలంగా ఉన్నాం యుద్ధ నైపుణ్యాల్లో కానీ, యుద్ధ సామాగ్రిలో కానీ, అన్ని రకాలుగా కూడా ఇప్పుడు మన ప్రపంచ దేశాలతో పోటీ పడాలనేది మన దేశ లక్ష్యం. ఆ విధంగా ముందుకు వెళతా ఉన్నాం. ఇలాంటి సమయంలో యుద్ధం అనేది ఇప్పటికే నష్టపోయిన పాకిస్తాన్ కంటే కూడా ఎదుగుతా ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్న మనకి ఎక్కువ నష్టం చేసే అవకాశం ఉంటుంది కదా. అవునండి, ఎందుకంటే ఇవి ప్రజల యొక్క భావోద్వేగాలు. ప్రజలు కోరుకుంటున్నారు పాకిస్తాన్ని శాశ్వతంగా మనం అణిచివేయాలి అన్నది. ఈ ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో దాన్ని చూసిన తర్వాత ప్రతి ఒక్కరిలో వెల్లువయ్యే ఈ విధమైన అభిప్రాయం, ఆ విధమైన భావోద్వేగం. కానీ మీరు అన్నట్టు భారతదేశం ఇప్పుడు ఆర్థిక రంగంలో బ్రహ్మాండంగా ముందుకు వెళుతోంది. ఇప్పుడు 5వ స్థానంలో ఉన్న మనం త్వరలో 3వ స్థానానికి 5 ట్రిలియన్ ఎకానమీ దిశగా భారతదేశం ప్రయాణం అవుతుంది. తర్వాత భారతదేశం అంతర్జాతీయ క్షేత్రంలో తీసుకున్నా కూడా అనేక దేశాలు భారతదేశానికి దగ్గర అవ్వాలని ఎప్పుడూ కోరుకుంటున్నాయి. సో ఆ విధమైన పరిస్థితులలో యుద్ధం ఎప్పుడూ కూడా మనకు నష్టాన్ని ఎక్కువ కలిగిస్తుంది. దెర్ ఇస్ నో డౌట్. ఆర్థిక వనరులన్నీ కూడా అక్కడ మనం డైవర్ట్ చేయాల్సి వస్తుంది. ఆ తర్వాత ప్రగతి కూడా మనం తాత్కాలికంగా నిలిపివేసి, ఎందుకంటే ఈ యుద్ధం ఎన్ని రోజులు జరుగుతుంది అన్నది కూడా ఒక ప్రశ్న. మీరు చూసుకుంటే మొదటి యుద్ధం సుమారుగా 15 నెలలు జరిగింది. ఆ తర్వాత 1965లో అది 1 నెల. ఆ తర్వాత బంగ్లాదేశ్ లిబరేషన్ 14 రోజులు. ఆ తర్వాత మళ్ళా కార్గిల్ యుద్ధం కూడా చాలా రోజులు, సుమారుగా 2-3 నెలలు జరిగిన అనుభవాలు మనం చూసాం. సో ఈ విధమైన పరిస్థితులలో అక్కడ ప్రధానమైన చర్చ ఏంటంటే మనకు ఉగ్రవాదం, ఈ టెర్రరిజం అన్నది పాకిస్తాన్ నుంచి సమూలంగా మనం నష్టం చేయాలి, దాన్ని తొలగించాలన్నది ప్రధానమైన ఉద్దేశం. దానికోసం భారతదేశ ప్రభుత్వం ఎప్పుడూ కూడా అనేక చర్యలు తీసుకుంది. ఈసారి కూడా వారు ఆ విధంగా టెర్రరిజాన్ని, ఉగ్రవాదాన్ని శాశ్వతంగా అక్కడి నుంచి తీసే విధంగా అన్ని దేశాల యొక్క మద్దతుతో ముందుకు వెళతాయి. ఎందుకంటే అమెరికాకు కూడా పాకిస్తాన్ లో ఉన్న అనేక మంది ఉగ్రవాదులు వాళ్ళ వాంటెడ్ లిస్ట్ లో ఉన్నారు ఇంకా కూడా. సో వారిని కూడా అమెరికన్ యొక్క సహాయంతో, తరువాత ఎక్కడైతే వాళ్ళు దాక్కున్నారో ఆ విధమైన స్థావరాలను గుర్తించి, వాటి మీద ఏ విధంగా ఇజ్రాయిల్ అయితే హమాస్ వాళ్ళ స్థావరాలను పరిశీలించి వాటిని ఐడెంటిఫై చేసి వాటిని గుర్తించి వాళ్ళ మీద ఏ విధంగా దాడులు జరుపుతున్నారో మనం చూస్తున్నాం. సో అటువంటి విన్యాసాలను భారతదేశం త్వరలో చేపడుతుంది. ఆ విధంగా ముందుకు వెళ్ళాలి. ఇప్పటికే మన ఆర్మీ చీఫ్ ద్వివేది గారు కాశ్మీర్ లో పర్యటిస్తున్నారు. ఆ తర్వాత సైన్యాలన్నిటినీ కూడా సన్నద్ధం చేస్తున్నారు. ఆ తర్వాత ఎయిర్ ఫోర్స్, నేవీ కూడా వాళ్ళ తయారీలు అంటున్నాయి. ఎందుకంటే ముఖ్యంగా కరాచీ కానీ, మిగతా గదాఫీ పోర్ట్, వీరన్నింటినీ కూడా మనం గనక కంట్రోల్లో ఉంచగలిగితే ఆటోమేటిక్ గా ఆర్థికంగా కూడా మనం పాకిస్తాన్ మీద దెబ్బతీసే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు పాకిస్తాన్ యొక్క ప్రధానమైన ఎగుమతులు ఏంటంటే అక్కడి నుంచి బియ్యం మరియు టెక్స్టైల్స్, వస్త్రాలు, ఇవి అనేక దేశాలకు ఎక్స్పోర్ట్ అవుతాయి. అందువల్ల భారతదేశం వాళ్ళను ఆర్థికంగా మనం దెబ్బతీయాలంటే ఈ 2 రంగాలలో కూడా మనం ఏ దేశాలకైతే పాకిస్తాన్ ఎగుమతులు చేస్తుందో ఆ దేశాలతో సంప్రదింపులు చేసి ఈ విధమైన ఉగ్రవాదాన్ని, ఈ టెర్రరిజం ని ప్రమోట్ చేస్తున్న దేశం నుంచి మీరెందుకు తీసుకోవాలి, మేము సరఫరాలు చేయగలము అన్నది గనక మనం చేయగలిగితే ఆర్థికంగా కూడా మళ్ళా పాకిస్తాన్ని మనం వాళ్ళను ఇబ్బందుల్లో పెట్టవచ్చు. తర్వాత వచ్చేసి ముఖ్యంగా పాకిస్తాన్ని ఎక్స్పోజ్ చేయడం, తర్వాత పాకిస్తాన్ లో ఉన్న వ్యవసాయ రంగం ఏదైతే ఉందో దాన్ని మనం ఆపడానికి ఈ 1960లో చేసుకున్న సింధు నది ఒప్పందం ఏదైతే ఉందో వాటిని మనం నిలుపుదల చేశాం. దానికోసం ఇప్పుడు కశ్మీర్ లో కడుతున్న ప్రాజెక్టులు కావచ్చు, భవిష్యత్తులో కడుతున్న ప్రాజెక్టులు కావచ్చు, వీటన్నిటి ద్వారా ఆ నీటిని మనం నిలుపుదల చేస్తే మళ్ళా పాకిస్తాన్ ఆ విధంగా కూడా దెబ్బతింటుంది. అంటే ఈ అష్టదిగ్బంధనం అనేది చేయాల్సిన అవసరం. ఎందుకంటే ప్రతిసారి ఈ ఉగ్రవాద చర్యలతో, కవ్వింపు చర్యలతో పాకిస్తాన్ ఏ విధమైన లెసన్ కూడా, ఏ విధమైన పాఠం కూడా నేర్చుకోకుండా వాళ్ళు మళ్ళా అదే విధమైన టాక్టిక్స్ ఫాలో చేస్తున్నారు.
పాకిస్తాన్ ఎప్పుడూ కూడా ప్రత్యక్షంగా యుద్ధంలో పార్టిసిపేట్ చేయడానికి కాకుండా వాళ్ళు అప్రత్యక్ష యుద్ధం అంటే ప్రాక్సీ వార్ అన్నది వారు చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు ఈ విధమైన ఈ ఉగ్రవాద చర్యలు, లేకుంటే భారతదేశంలోకి మాదక ద్రవ్యాలు పంపించడం, లేకుంటే భారతదేశం యొక్క కరెన్సీని, ఫేక్ కరెన్సీని అక్కడ తయారు చేసి భారతదేశ మార్కెట్లో, విపణిలో వాటిని ఈ విధంగా సర్క్యులేట్ చేయడానికి ప్రయత్నిస్తుంటుంది. ఇది కంటిన్యూస్ గా వారు చేస్తున్న చర్యలు. ఆ తర్వాత పోతే ఒక డెమోక్రసీ అన్నది మనకు పాకిస్తాన్ లో కనపడదు. ఎప్పుడు చూసినా కూడా అక్కడ సైనిక నాయకత్వంలో వారు అధికారం చెలాయిస్తుంటారు. ప్రస్తుతం ఉన్న జనరల్ ఎవరైతే ఉన్నారో జనరల్ మునీర్, అతని టర్మ్ కూడా ఇప్పుడు అయిపోతుంది. అతనికి మళ్ళా ఎక్స్టెన్షన్ కావాలన్న ఉద్దేశంతో మళ్ళా అతను పాకిస్తాన్ వారు ఈ విధంగా కశ్మీర్ గురించి ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం, ఈ వ్యాఖ్యలను పట్టుకొని ఇక్కడ కొత్తగా వచ్చిన టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ది రెసిస్టెన్స్ ఫ్రంట్ అని చెప్పేసి వారు ఈ విధమైన చర్యలు చేయడం, ఇవన్నీ కూడా చూస్తుంటే ఇందులో ఉగ్రవాదులను ముందుంచి దాని వెనకాల పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన ISI, దాని వెనకాల పాకిస్తాన్ ప్రభుత్వం అన్నది ఇందులో భాగస్వామ్యం అయిందన్నది మనకు స్పష్టంగా తెలుస్తుంది. అందుకనే మోడీ గారు ఈ చర్యలో పాల్గొన్న వారు, వారి మద్దతుదారులు, వాళ్లతో కుట్ర పన్నిన వాళ్ళందరి మీద మేము చర్యలు తీసుకుంటామని వారు ప్రకటించారు. వాళ్ళ రక్షణ మంత్రి కూడా అడ్మిట్ అయ్యారు. వాళ్ళ రక్షణ మంత్రి కూడా చెప్పారు. రక్షణ మంత్రి కూడా మాట్లాడుతూ ఇవి వేరే దేశాలు మమ్మల్ని చేయిస్తున్నామని కూడా ఆయన మాట్లాడిన సందర్భం ఆయన ఓపెన్ అయ్యారు. విదేశాలు కొన్ని ఈ విధంగా మాతో బలవంతంగా చేయిస్తున్నారని కూడా ఆయన ఇతర దేశాలను ఎక్స్పోజ్ చేయడం. ఇది ఒక మంచి పరిణామంగానే భావించవచ్చు. ఆ దేశ రక్షణ మంత్రి దీన్ని